విశాఖపట్నంలో దహించు అగ్ని ప్రత్యేక స్వస్థత విడుదల కూడిక మార్చ్ 14వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం శుభలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 17వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. భీమవరంలో అభిషేక స్వస్థత కూడిక మార్చ్ 25వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ క్యాథరిన్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. రోగములతో ఉన్నారా? చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? ఈ కూడికలో మీ ప్రతి సమస్యకు ప్రార్థన చేయబడును. స్థలం PCR ఫంక్షన్ హాల్, K11 జిమ్ ఎదురుగా, PP రోడ్, చినరంగానిపాలెం సెంటర్, భీమవరం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని 7 అభిషేక స్వస్థత ఆదివారపు ఆరాధనలు ఫిబ్రవరి 15వ తేదీ నుండి ప్రారంభించబడును. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. పరిశుద్ధుని ప్రేమ బలి నాశనం నశింపజేసింది. పరిశుద్ధుని ప్రేమ బలి నాశనం నశింపజేసింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ప్రభుని ఘోర గాయములే రోగములను పారద్రోలును. ప్రభుని ఘోర గాయములే రోగములను పారద్రోలును. యేసయ్యా మహామరణం మరణపు ముళ్ళు విరిచెను. యేసయ్యా మహామరణం మరణపు ముళ్ళు విరిచెను. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. బంగారు వీధిలో నడిచిన పాదం బాధించు వారిచే మొత్తబడెను.
బంగారు వీధిలో నడిచిన పాదం బాధించు వారిచే మొత్తబడేను. ప్రేమను చూపిన చేతులే ద్రోహుల చేత బంధింపబడేను. ప్రేమను చూపిన చేతులే ద్రోహుల చేత బంధింపబడేను. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ప్రియుని ప్రేమ గాయములే పాపములను బాపును. ప్రియుని ప్రేమ గాయములే పాపములను బాపును. సిలువ రుధిరాధారలే నాకు నొసగును జీవము. సిలువ రుధిరాధారలే నాకు నొసగును జీవము. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. పరిశుద్ధుని ప్రేమ బలియే నాశనం నశింపజేసింది. పరిశుద్ధుని ప్రేమ బలియే నాశనం నశింపజేసింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. నంబర్ 2, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు చదివితే, ఊర్లో ఒక ప్రవక్త ఉన్నాడు. ప్రవక్త మీన్స్ ఇంకా ఆయన ప్రవక్త కాలేదు. ఆ ప్రవక్త ఒక ట్రైనింగ్లో ఉన్నాడు అనమాట. ప్రాఫిట్ స్కూల్లో ఉన్నాడు. ఫ్యామిలీ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. సడన్గా వాడు చనిపోయాడు. అయితే ఫ్యామిలీ పోషణ కోసం చాలా చోట్ల అప్పు చేశాడు. ఇప్పుడు అతను చనిపోయిన తర్వాత ఆ యూదుల ఒక ఆచార ప్రకారం ఒక వ్యక్తి అప్పుతో చనిపోతే కనుక ఆ అప్పును ఆయన భార్య కానీ పిల్లలు కానీ తీర్చాలి. పొలములు ఉంటే ఆ పొలముని అమ్మి వాళ్ళకి ఇచ్చేయాలి. లేదా వాళ్ళకి వెనకాల ఆస్తి లేదనుకోండి, వాళ్ళ పిల్లలను తీసుకెళ్ళి వాళ్ళు పొలంలోనో లేకపోతే ఇంకొక దానిలోనో అప్పు తీరేదాకా పనికి పెట్టుకుంటారు అన్నమాట. ఇప్పుడు ఇతను అప్పుతో చచ్చిపోయాడు. ఇప్పుడు అప్పు తీర్చడానికి డబ్బు లేదు. కాబట్టి ఇప్పుడు అప్పు ఇచ్చిన వాడు ఫైనాన్షియర్ ఏం చేస్తాడంటే ఆ 2 కుమారులను తీసుకెళ్ళిపోవటానికి వచ్చాడు. ఇప్పుడు నాకు భర్త లేడు, పిల్లలే కదా నా ఆధారం, ఇప్పుడు పిల్లలను కూడా లాక్కొని పోతే ఎలాగని చెప్పి ఏలియా దగ్గరికి వెళ్తే ఏలియా వచ్చి ఏమంటున్నాడంటే 3వ వచనంలో, మీ ఇంట్లో ఉన్న ఎంటి పాత్రం అంతా ఇయ్యమంటున్నాడు. తీసుకొచ్చారు. దాన్ని ఆశీర్వదించగా ఆయిల్తో నిండిపోయింది. ఇప్పుడు అంటున్నాడు, ఒలివ నూనె ఖరీదుగా ఉంది కదా, ఇది ఒలివ నూనె, అదే నువ్వు వెళ్ళి అమ్ముకో అంటున్నాడు. ఇంకా ఇంట్లో ఉన్న చిన్న చిన్న పాత్ర, చిన్న చిన్న చెంపు లాంటిది కూడా నిండిపోయింది. ఇల్లంతా చూస్తున్నాడు, ఎక్కడ ఖాళీ లేదు, అన్ని పాత్ర నూనెతో నిండి ఉంది. ఇంకా నా దగ్గర పాత్ర ఏమి లేదు, అయిపోయింది అంటుంది. ఇప్పుడు ఇంకా అడిగితే ఇదన్నీ అమ్మినా కూడా అప్పు తీరదు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నీ పక్క ఇంటి దగ్గరికి వెళ్ళి ఎన్ని పాత్రలు ఉన్నాయో అన్ని పాత్ర తీసుకొనిరా, నేను దాన్ని కూడా నింపుతాను, దాన్ని కూడా ఆశీర్వదిస్తాను, అప్పుడు నీ అప్పంతా తీర్చేస్తావు, సరిపోతుంది అంటున్నాడు. హల్లెలూయా.
మొదటిది నాన్ స్టాప్ బ్లెస్సింగ్ అన్నాను. ఇప్పుడు పరోక్షంగా దేవుడు దీవించటం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పరోక్షంగా దేవుడు దీవించటం, ప్రత్యక్షంగా దేవుడు దీవించటం ఒక 100 అయితే, సహాయకులు దేవుడు లేపి, సహకారకులు దేవుడు లేపి నిన్ను ఆశీర్వదించటం, పరోక్షంగా దేవుడు ఆశీర్వదించటం. కొట్టండి గట్టిగా చెప్పండి. ఎంత అద్భుతమైన దేవుడో చూడండి, ఎంత అద్భుతమైన ప్రేమ చూడండి యేసయ్యకు. మీరంటే చాలా ఆశీర్వాదం. అందుకొరకే ఎవరెవరైతే అయిపోయింది, నా పని అయిపోయింది, ఇంకా నేను చేతులెత్తేస్తున్నాను, నా వల్ల కాదు, ఇంకా నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసేసాను, నా వల్ల కాదు, నా పని అయిపోయిందని ఎవరెవరైతే అనుకుంటున్నారో మీకు నాన్ స్టాప్ బ్లెస్సింగ్స్ని దేవుడు విడుదల చేయబోతున్నాడు, మొదలు పెట్టబోతున్నాడు. నంబర్ 2, పరోక్ష ఆశీర్వాదం. పరోక్షంగా దేవుడు మనం దీవించటం, పరోక్షంగా మీతో మాట్లాడటం. నీతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడతాడు, కానీ నువ్వు గ్రహించలేని స్థితిలో ఉంటే నిన్ను దేవుడు అలా వదిలిపెట్టాడు. పరోక్షంగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన స్వరం నీవు వినాల్సిందే, ఆయన మాటను వినాల్సిందే, దేవుడు నీతో మాట్లాడాల్సిందే. కొట్టండి గట్టిగా చెప్పట్లు. మూడవదిగా రీస్టార్ట్, నాన్ స్టాప్ బ్లెస్సింగ్స్. నేను ఏదో వర్తమానం మాత్రం కాదు, ప్రొఫెటికల్గా మాట్లాడుతున్నాను. దీని గనక దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని నువ్వు అనుకొని స్వీకరిస్తే మాత్రం నేను చెప్పే ప్రతి మాటలు నీ జీవితంలో పనిచేయటం ప్రారంభించడానికి చూస్తావు. అసాధారణమైన కార్యం జరగటం చూస్తావు. తర్వాత ఇండైరెక్టివ్ బ్లెస్సింగ్స్. మూడవది ఏంటంటే రీస్టార్ట్. ద బ్లెస్సింగ్స్ విల్ రీస్టార్ట్. ఆగిపోయిన ఆశీర్వాదం మరలా ప్రారంభించబడతాయి. ఆగిపోయిన దీవెనలు మరలా స్టార్ట్ అవుతాయి. ఆగిపోయింది మరలా ప్రారంభించడానికి కళ్ళుతో చూస్తాం. ఆగిపోయిన ప్రార్థన మరలా రీస్టార్ట్ అవుతాయి. ఆగిపోయిన అన్య భాష మళ్ళీ రీస్టార్ట్ అవుతాయి. ఆగిపోయిన సేవ మళ్ళీ రీస్టార్ట్ అవుతాయి. ఆగిపోయిన ఫైనాన్స్, కొద్ది కాల క్రితం చాలా పుష్కలంగా నీ చేతిలో డబ్బులు ఉండేది, కానీ ఇప్పుడు నీ వ్యాపారం కుంటి పడిపోయింది. నువ్వు థ్యాంక్యూలో నీకు అసలు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ స్ట్రగుల్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, దశంభాగం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. నేను ప్రవచిస్తున్నాను, మరలా రీస్టార్ట్ కాబోతున్నాయి. ఆకాశ వాకిట్లు మరలా విప్పబోతున్నాడు దేవుడు, మరలా విప్పబోతున్నాడు. వన్ మోర్ టైమ్ గాడ్ వాంట్స్ టు ఓపెన్ ద హెవెన్ అండ్ హీ వాంట్స్ టు బ్లెస్ యూ. మరలా దేవుడు స్టార్ట్ చేస్తానంటున్నాడు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 17 నుండి 24 వచనాలు, అలాగే రెండో రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29 నుండి 37వ వచనం. ఇవి రెండు వేరు చోట వేరు అద్భుతం, కానీ అద్భుతం మాత్రం ఒక్కటే. ఏమైందంటే ఒక దైవజనుడు ప్రేమించిన ఒక ఇంటిలో విచారం చోటు చేసుకుంది. దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన కుమారుడు చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత పాతి పెట్టడానికి సిద్ధపడుతుండగా ప్రవక్తకు కౌరు పెడితే కాముగా ప్రవక్త వచ్చి, ఈ 17వ అధ్యాయంలో ఏమో రాజుల క్రింద 17వ అధ్యాయంలో ఏలియా, రెండో రాజుల క్రింద 4వ అధ్యాయంలో ఎలీషా, ఇద్దరు ఒకే అద్భుతం చేస్తున్నారు. చచ్చిపోయిన వ్యక్తిని లేపగా ఇప్పుడు ఏమైందంటే జీవం వ్యక్తిలోనికి వచ్చి తిరిగి కూర్చొని తిరిగి తన జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు. కొట్టండి గట్టిగా చెప్పండి, రీస్టార్ట్. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ, బంధువులు మిత్రులందరికీ ఏమని కబురు పెట్టారు చెప్పండి? నా కొడుకు పలానా టైంన చనిపోయాడు. 2-3 గంటల తర్వాత ఇంకొక కబురు వెళుతుంది. ఏంటంటే లేదు చనిపోయిన వాడు బ్రతికాడు, రీస్టార్ట్. గట్టిగా చెప్పండి, కొడుతాపరచండి. హల్లెలూయా.
లూకాసు సువార్త 15:32. మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను. చనిపోయి తిరిగి బ్రతికేను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. రీస్టార్ట్ గట్టిగా హల్లెలూయా చెప్పండి. అన్నీ అయిపోయిందని నువ్వు అనుకున్నావేమో, నీ లైఫ్ దేవుడు చిగురింప చేయబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, మరలా రీస్టార్ట్ చేయబోతున్నావు. అగైన్ ఇట్స్ గోయింగ్ టు బి రీస్టార్ట్. మరలా ప్రారంభించు. రీస్టార్ట్. నిన్ను దేవుడు దీవిస్తున్నాను మాట్లాడుతున్నాడు. మరలా నీలోనికి జీవం రాబోతున్నాయి, మరలా నీలోనికి శక్తి రాబోతున్నాయి, మరలా నీలోనికి వెలుగు రాబోతున్నాయి, మరలా నీలోనికి మహిమ రాబోతున్నాయి, మరలా నీ జీవితం ఆశీర్వదించబడబోతుంది. మరలా ఇంకొక మార్పు, ఇంకొక ఆశీర్వాదం నీలోనికి రాబోతుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మా చర్చ్కి ఒక సహోదరి వస్తున్నారు. వాళ్ళ బ్రదరు చెన్నై వెళ్ళిపోయి ఎక్కడో ఒక హోటల్లో 5 స్టార్ హోటల్లో చేరాడు. అయితే అక్కడ కొంతమంది ఫ్రెండ్షిప్ బట్టి చెడుగా తిరుగుతున్నాడు. చాలా మందితో ఆడికి పరిచయాలు ఏర్పడింది. సడన్గా ఒకరోజు కబురు వస్తుంది ఇంటికి, మీ తమ్ముడు చనిపోయాడని. వాళ్ళు ఇక్కడ ఉండి 10 మంది ఆ రాత్రికి వెళ్ళారు. వెళ్తే ఆల్రెడీ గొడవ జరిగింది. ఇదిగో న్యూస్ పేపర్లో వచ్చింది చూడండి అంటే, న్యూస్ పేపర్లో చూస్తే ఈ రౌడీలు కొట్టుకున్నారంట. దానిలో 3 చంపేశారు. ఆ 3లో వీడు కూడా ఉన్నాడు, పళ్ళ వాడు కూడా ఉన్నాడు. వాడు శవం ఇప్పుడు పోస్ట్ మార్టం కోసం పంపించారు. ఏడుపు, కేకలు, అరుపులు. ఇంకా అసలు ఫేస్ గుర్తుపట్టలేకపోయారు. గొడ్డలితో నరికేశారంట. ఇంకా ఈ యొక్క బాడీని ఎక్కడ ఇంటికి తీసుకెళ్తామని చెప్పి అక్కడే వాళ్ళు వదిలేసి వచ్చారు. హల్లెలూయా. నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు ఓదార్చడానికి కోసం నేను ప్రార్థన చేస్తే ప్రభు అంటున్నాడు, మరలా వాడి ఇంటికి వస్తాడు అంటున్నారు దేవుడు. నేను ఆ ప్రవచనం చెప్పడానికి చాలా ఆలోచించాను. మరలా ఇంటిలోనికి రావడదు నేను దర్శనంలో చూస్తున్నాను. ఆయన వస్తాడంటున్నాడు దేవుడు. నాకు ఎలాగా ప్రవర్తించాలో తెలియట్లేదు, కానీ నేను క్లియర్గా చూశాను కాబట్టి నేను మీ తమ్ముడు మరలా మీ ఇంటికి వస్తాడంటే, ఆవిడేమో చాలా సంవత్సరాల నుండి మా చర్చకు వస్తూ ఉంది. గుడ్డితనంగా ఎలా వస్తాడు ఎప్పుడు వస్తాడని అడగలేదు. ఆవిడ బాగా ఉద్రేక పడిపోయి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పేసింది, మా తమ్ముడు వస్తాడంట అని. అందరూ నన్ను తిట్టుకుంటున్నారు. నువ్వు అందుకొరగా గుడికి వెళ్ళవద్దన్నాము, ఆ మందిరానికి వెళ్ళవద్దన్నాము. ఇదంతా మాయ, ఇదంతా ఒట్టిది, ఇదంతా అబద్ధం, దొంగ మాటలు, దొంగ పాస్టర్లు చెప్పి ఇంకా చర్చికి వెళ్ళవద్దని చెప్పేశారు. ఒక రోజున రాత్రి వీళ్ళు ఫోటో పెట్టుకుని ఏడుస్తూ ఉన్నారు. ఊర్లో అందరు బంధువులందరూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారంట. మేము వెళ్ళవద్దన్నాం, చెన్నైకి వెళ్ళాడు, ఈరోజు కనిపించలేని దూరానికి వెళ్ళిపోయాడు, కనబడకుండా పోయాడు, ఇలా జరిగితే అనుకోలేదని చెప్పి అందరూ రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ ఉన్నారంట. మరలా నా దగ్గరికి వచ్చారు. ఇంకొక తమ్ముని తీసుకొచ్చింది. ఇప్పుడైనా నేను చెప్పాలి కదా, పరలోకంలో ఉన్నాడని కవర్ చేయాలి కదా. ఇక్కడ సత్యాలు కానీ పరలోకంలో ఉంటాడని నేను చెప్పాలి కదా, చెప్పలేదు. మరలా వాళ్ళ ఇంట్లో అబ్బాయి వెళ్ళినట్టుగా నాకు కనపడుతుంది. నేను చెప్పాను మరలా వస్తాడని చెప్పాను. ఎక్కడ? పరలోకానికి. లేదు మీ ఇంటికే వస్తాడు అంటున్నాను. ఇదేంటి, ఏ రకాల ప్రవచనం అని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు నా మాటను. ఎందుకంటే పేపర్లో వచ్చింది, న్యూస్లో వచ్చింది, పోస్ట్ మార్టం అయింది, పోలీస్ కేసు ఎఫ్ఐఆర్లో ఈ అబ్బాయి పేరు ఉంది, చనిపోయాడని చెప్పి ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఊర్లో ఆ హోటల్లో పనిచేసే వాళ్ళందరూ మంచి అబ్బాయి చనిపోయాడు, మేము ఈ చెడు స్నేహం వద్దన్నాము, వినలేదని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఏమైందంటే నేను ఎప్పుడైతే ప్రార్థన చేస్తానో నాకు దేవుడు చూపించాడో, నేను ప్రభు దగ్గర క్లియర్గా అడిగాను, ప్రభా ఇలా ఏదో పొరపాటు జరిగి ఉంది,
పొరపాటు జరిగి ఈ అబ్బాయికి బదులుగా ఇంకొక అబ్బాయిని చనిపోయారు చెప్పి అనుకున్నారేమో, లేకపోతే చచ్చిపోయిన అతన్నే మరలా కొత్త దేగమతను తీసుకొస్తావో నాకు తెలియదు, కానీ కొన్ని రోజులనే ఆ అబ్బాయిని ఇంటికి చేర్చాలి ప్రభు అని చెప్పి నాకు చూపించిన దర్శనం మీది కాబట్టి, మీరే చూపించారు కాబట్టి అది జరగాల్సిందే ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. ఒకరోజు తలుపు తడుతున్నాడు ఎవడో. తలుపు తీస్తే ఈ అబ్బాయి. కొట్టండి గట్టిగా, చెప్పండి, తినపరచండి, హల్లెలూయా. ఇటువంటి కథ ఎప్పుడైనా విన్నారా మీరు? స్టోరీ ఏంట్రా అంటే, ఈ అబ్బాయి లాంటి వాడే ఇంకొక అబ్బాయి, సేమ్ కలర్ సేమ్ రంగు. ఆ అబ్బాయి చంపేస్తే ఈ అబ్బాయి చనిపోయాడు చెప్పి ఎఫ్ఐఆర్ కట్టేశారు. పోలీసులు ఏం చెప్తారో అదే కదా న్యూస్లో వస్తాయి, పేపర్కి వస్తాయి. మరి ఈ అబ్బాయి ఏమైపోయాడంటే, ఈ అబ్బాయి ఏమో ఒక గంజాయి కేసులో ఇరుకొని పాట్నా జైల్లోకి వెళ్ళిపోయాడు. పాట్నాలో పట్టేసుకున్నారంట. నేను ఎప్పుడైతే ప్రార్థన చేస్తానో పాట్నాలో ఉన్న పోలీసులు దేవుడు ప్రేరేపించి ఆయన నడతలో మార్పు కనపడుతుందని వాళ్ళే జామీన్ ఇప్పించి ఆ అబ్బాయిని పంపించారు. కొట్టండి గట్టిగా, చేపల దినపరచండి, హల్లెలూయా. ఇప్పుడు దాకా ఫోటోలు పట్టుకుని చచ్చిపోయాడు చెప్పి ఫోటోలు పెట్టుకున్న వాళ్ళ అన్నీలు దండలేసి ఆడి కోసం అంత ఏడుపులు దినాలన్నీ మొదలుపెట్టేశారు. దినాలు కూడా అయిపోయింది, భోజనాలు అయిపోయింది, దినాలు అయిపోయింది. ఇప్పుడు మరలా కొత్త ప్రారంభం. మరలా అబ్బాయిని కూర్చోపెట్టి నువ్వు మారు మనసు పొందాలరా అని చెప్పి ఒకరోజు మాట్లాడి ప్రార్థన చేస్తే వాడు రక్షించబడ్డాడు. కొట్టండి గట్టిగా, చెప్పండి, తినపరచండి, హల్లెలూయా. న్యూ స్టార్ట్, మరో కొత్త ప్రారంభం, కొత్త ప్రారంభం, కొత్త ప్రారంభం. నీ లైఫ్లో కొత్త ప్రారంభం, కొత్త ఆశీర్వాదం, రీస్టార్ట్. చెప్పండి, రీస్టార్ట్, హల్లెలూయా. రీస్టార్ట్. మరలా థ్యాంక్ యూ లార్డ్. మరలా రీస్టార్ట్ చేయమంటున్నాడు. మరలా నీ బిజినెస్ రీస్టార్ట్ కాబోతున్నాయి, నీ ఆత్మీయ జీవితం రీస్టార్ట్ కాబోతున్నాయి, నీ యొక్క థ్యాంక్ యూ ఫైనాన్స్ రీస్టార్ట్ కాబోతున్నాయి, మీ కుటుంబంలోని సమాధానం రీస్టార్ట్ కాబోతున్నాయి. భార్యాభర్తలు ఇద్దరు విడిపోయారు, మరలా దేవుడు మిమ్మల్ని ఇద్దరు ఏగం చేసి రీస్టార్ట్ చేయబోతున్నాడు. రీస్టార్ట్. చెప్పండి, రీస్టార్ట్. హల్లెలూయా, హల్లెలూయా. నీ లైఫ్లో నువ్వు దీవించబడే సమయం, ఆశ్రయించబడాల్సిన సమయం ప్రారంభంగా అవుతుంది. కథ కాలంలో జరిగినవన్నీ మర్చిపో. నీ లైఫ్లో జరగకూడనిది జరిగింది. నువ్వు బలహీనమైపోయావు, నష్టపోయావు, దెబ్బలు తిన్నావు, కానీ దేవుడు మరలా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నిరీక్షణతో ప్రార్థన చేయండి. ఈరోజు నేను దేవుని మాటలే పలికాను. దేవుడు నాతో ఏం చెప్పమన్నాడో అదే నేను చెప్తున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఎవరెవరితో అయితే నువ్వు మాట్లాడారో వాళ్ళందరూ దర్శించండి ప్రభా. యేసు నామములో విడుదల దయచేయండి ప్రభా. అయ్యా, నీ దాసులు విత్తిన వాక్యాన్ని ఫలింపచేయండి ప్రభా. యేసు నామములో అయ్యా అయ్యా నాన్ స్టాప్ బ్లెస్సింగ్స్ యేసు నామములో ప్రారంభించబడినగాక, యేసు నామములో విడుదల వచ్చినగాక, యేసు నామములో అద్భుతం జరిగినగాక. ఇప్పుడే బంధకాలు, శాపము కాడులు విరిగిపోనగాక, యేసు నామములో రోగం తొలగిపోనగాక. మరణ పంచులో ఉన్న వారికి మరో జన్మ దయచేయండి. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ దయచేయండి. అద్భుతం జరిగించండి. యేసు నామములో స్వస్థపరచండి. ఇప్పుడే ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ మొదలవడగాక, ఆశీర్వాదం మొదలవడగాక. ఆత్మీయంగా జీరో లెవెల్కి వెళ్ళిపోయిన వారు మరలా చిగురించబడుదురుగాక, విడుదల కలిగినగాక, అద్భుతం జరిగినగాక. మీరే ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.
విశాఖపట్నంలో దహించు అగ్ని ప్రత్యేక స్వస్థత విడుదల కూడిక మార్చ్ 14వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 17వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. భీమవరంలో అభిషేక స్వస్థత కూడిక మార్చ్ 25వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ క్యాథరిన్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. రోగములతో ఉన్నారా? చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? ఈ కూడికలో మీ ప్రతి సమస్యకు ప్రార్థన చేయబడును. స్థలం PCR ఫంక్షన్ హాల్, K11 జిమ్ ఎదురుగా, PP రోడ్, చినరంగానిపాలెం సెంటర్, భీమవరం. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని 7 అభిషేక స్వస్థత ఆదివారపు ఆరాధనలు ఫిబ్రవరి 15వ తేదీ నుండి ప్రారంభించబడును. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.